ఒక దట్టమైన పచ్చని అడవిలో ఒక నల్ల కాకి నివసించేది. అది తన సాదాసీదా నల్లని ఈకలను చూసి అసంతృప్తిగా, ప్రతిరోజూ తన ప్రతిబింబాన్ని చూస్తూ గడిపేది. తాను అందవిహీనమైనవాడినని, ప్రేమకు అనర్హుడినని అది ఎప్పుడూ అనుకునేది. ఒక ఎండరోజు ఉదయం, అది సరస్సు వద్దకు ఎగిరి వెళ్లి, ప్రశాంతమైన నీటిపై తేలుతూ వెళ్తున్న ఒక అందమైన తెల్లని హంసను చూసింది. నీ ఈకలు ఎంత స్వచ్ఛంగా, అందంగా ఉన్నాయి అని కాకి తనలో తాను అనుకుంది. నిజమైన సంతోషం అంటే బహుశా ఇలాగే ఉంటుందేమో. తన ఆలోచనలను హంసతో పంచుకోవడానికి అది దాని వద్దకు ఎగిరి వెళ్ళింది. హంస నవ్వి ఇలా బదులిచ్చింది, ఒక రంగురంగుల చిలుకను కలిసే వరకు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. దానికి 2 ప్రకాశవంతమైన, అద్భుతమైన రంగులు ఉన్నాయి. అందుకే అది నాకంటే చాలా అందంగా ఉందని నేను ఎప్పుడూ అనుకుంటాను. నిరాశ చెందిన కాకి అప్పుడు ఆ చిలుకను వెతకడానికి బయలుదేరింది. హంస చెప్పిన విషయాన్నే చిలుక కూడా దానికి చెప్పింది. డబుల్ కొటేషన్ వరకు నా చుట్టూ ఉన్న పక్షులలోకెల్లా నేనే అందమైనదాన్ని అనుకున్నాను. భారీ రంగురంగుల తోకతో ఉన్న ఆ ప్రకాశవంతమైన నెమలిని చూసే కాకి ప్రయాణం కొనసాగించి, ఒక జంతు ప్రదర్శనశాల బోనులో ఇనుప కడ్డీల వెనుక బంధించబడిన ఒక నెమలిని కనుగొంది. అని కాకి ప్రశ్నించినప్పుడు నెమలి తీవ్రంగా బాధపడింది. ప్రజలు నా అందమైన ఈకలను ఇష్టపడతారన్న ఒక్క కారణంతో నేను ఇక్కడ శాశ్వతంగా చిక్కుకుపోయాను. నువ్వు ఎక్కడికైనా స్వేచ్ఛగా ఎగరగలవు. నీ జీవితం నాకంటే చాలా బాగుంది. కాకికి చివరకు నిజం అర్థమైంది. నీకున్నదానితో సంతృప్తిగా ఉండు. నిన్ను ఇతరులతో పోల్చుకోవడం వల్ల అంతులేని అనవసరమైన దుఃఖం మాత్రమే కలుగుతుంది.